హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. చూడండి, ఇదిగోండి ఇదంతా మేము ఫ్రంట్ కొన్ని ప్లాంట్స్ పెట్టుకొని ఇదిగోండి ఇట్లా లీవ్స్ కట్టుకున్నాం. ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాం మా పెద్దమ్మ ఈరోజు. సో ఇదిగోండి చెట్లవి ఇవి రోజ్. సో ఇక్కడేమో గుమ్మానికి మా మమ్మీ పసుపు కుంకుమ పెడుతుంది. ఇదిగోండి ఇదిగోండి నేను మా పెద్దమేమో చెట్లని మంచిగా నీళ్ళు పోసి మంచిగా పెట్టేసి మా పెద్దమ్మ పసుపు వస్తుంది. సో ఇవ్వండి పసుపు పూసేసి మా పెద్దమ్మ ఇప్పుడు కుంకుమ పెడుతుంది. ఇవ్వండి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీ దేవతకి మేము ఈరోజు పూజ చేసుకుంటున్నాము. ఇదిగోండి కుంకుమ పెట్టేసా. ఇప్పుడు ముగ్గుతో దాని పైన ఒక ముగ్గు పెడుతుంది. అంటే గుమ్మానికి పెడతారు కదా, అట్లా పెడుతుంది. ఇప్పుడు వరలక్ష్మి పూజ కోసం లోపలికి వెళ్ళి పూజ చేయాలి. ఇప్పుడు రైట్ లెగ్ పెట్టి లోపల పెట్టినట్టుగా అదిగోండి. సో ఇప్పుడేమో ఇక మా మమ్మీ కూడా పసుపు కుంకుమ చూపిస్తుంది. ఇదిగోండి సో ఇదేమో మా పెద్దమ్మ పెట్టేసి ఇప్పుడు వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు కూడా పూజ చేశారు. ఇదిగోండి మా పెద్దమ్మ వాళ్ళు. మా మమ్మీ ఏమో వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని పెట్టి ప్రసాదం అవన్నీ పెట్టేసి కుంకుమ అట్టి పండ్లు అవన్నీ పెట్టింది. ఇప్పుడు మొక్కువారికి కూర్చొని అదండి అమ్మవారికి చీర కట్టి ఇంకా అవన్నీ కట్టారు. అందుకని మా వరలక్ష్మి వ్రతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మేము చేసాము పూజ. ఇది మా గుడి అన్నమాట. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇవి బనానా ట్రీస్ లీవ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అవి అట్టిపండు ఆకులు అంటారు. ఇదిగోండి డబ్బులు, అట్టిపండ్లు, ఆరెంజ్. ఇప్పుడు మా మమ్మీ గాజులు వేస్తుంది అనమాట అమ్మవారికి, గాజుల దండ. ఇదిగోండి ఇప్పుడు మా మమ్మీ కాళ్ళకు పసుపు పెట్టుకుంటుంది. వరలక్ష్మి వ్రతం చేసుకొని పసుపు పెట్టుకోకపోతే వరలక్ష్మి వ్రతం అయినట్టు కాదు కదా, అందుకు మా మమ్మీ వరలక్ష్మి వ్రతం కోసం పసుపు పెట్టుకొని అదిగోండి మా డాడీ పూజ చేస్తున్నాడు అక్కడ. చూడండి సో ఇప్పుడు ఆల్రెడీ పూజ చేసి ఉన్నారు మా మమ్మీ డాడీ, కానీ ఇప్పుడు అవి అగరబత్తులు పెడుతున్నారు. అదిగోండి ఈరోజు పూజ చేస్తున్నారు మా చెల్లి వాళ్ళు. వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నారు. చూడండి ఆడ పూజకి ఏదో మా చెల్లి అందుకున్నది. వాళ్ళ హస్బెండ్ అమ్మ ఇద్దరు పూజ చేస్తున్నారు. కింద ఏమో వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నారు. పైన ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పూజ చేస్తున్నారు ఇద్దరు. నేను వీడియో తీస్తున్నానని వీడియో కల్లా చూస్తున్నారు ఇద్దరు, బాయ్ చెప్తున్నారు. మా చెల్లి కింద అమ్మవారికి అగరబత్తులు ముట్టిస్తుంది. ఎక్కడ పెట్టాలి అంటుంటే అరటిపండు మీద పెట్టు అని చెప్పాము. ఇప్పుడు తులసమ్మకు పూజ చేస్తుంది. ఇప్పుడు దీపం తీసుకురావడం మర్చిపోయింది, మళ్ళీ దీపం తీసుకొస్తుంది. నూనె పోసి అందులో ఒత్తిలు వేసి దీపం తీసుకురావడానికి తులసమ్మ కాబట్టి 2 ఒత్తులు పెట్టాలా, 1 ఒత్తి పెట్టాలని అడిగితే 1 చాలని చెప్పినాము.
ఇప్పుడు తులసమ్మ కాడ అంటిస్తుంది దీపము. ఇప్పుడు దుప్పి స్టిక్ వెలిగిస్తుంది సాంబ్రాణి పొగలాగా. నేను వీడియో తీస్తున్నా చూడంటే అప్పుడు తల తిప్పుతుంది. పూజ అయితే బాగానే చేసుకుంటున్నాం ఈరోజు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నా కానీ చాలామంది లైకులు చేసుకోవట్లేదు. ఇప్పుడు ముక్కుంటుంది, వీడియో కల్లా చూస్తుంది. వీడియో చూస్తుంటే మళ్ళీ కూర్చొని ముక్కుంటుంది. ఇప్పుడు పసుపు ముద్ద వినాయకుల్లాగా చేస్తారు కదా, పసుపు కలిపి పెట్టి పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆమె బొట్టు పెట్టారు. ఇప్పుడు టెంకాయ కొట్టారు. పూజ అయితే బాగానే జరిగింది. ఇంతకు మా అమ్మవారు ఎలా ఉన్నారో ఈరోజు చూసి చెప్పండి. టెంకాయ చిప్పలకి బొట్లు పెడుతుంది, కుంకుమ. ఇప్పుడు ఇద్దరు ముక్కుంటున్నారు. వరలక్ష్మి దేవుడు వల్ల అందున మంచిగా చూడాలని కోరుకుంటున్నారు. మీ అందరు కూడా కోరుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇద్దరు వీడియో కాల్ చూస్తున్నారు. ఇప్పుడు దాకా చూడలేదు వాళ్ళు. ఇప్పుడు అమ్మవారికి అదే వినాయకుడికి అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి ముక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆశీర్వాదం కోసము అడుగుతుంది. ఎప్పుడు నేను ముక్కలేదు ఈరోజు నవ్వుకుంటుంది. ఇప్పుడు మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ కూడా దేవునికి ముక్కుంటుంది. ఇప్పుడు నేను వచ్చాను, నేను కూడా మొక్కుంటున్నాను. ఇప్పుడు మా అమ్మకు పసుపు రాస్తుంది మా చెల్లి. 5 ముత్తైదులకి ఇవ్వాలనుకున్నాము. ఈరోజు 5 మందికి ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ అయితే మా మమ్మీకి పసుపు పూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను పూపించుకోవాలి. నేను పూపించుకుంటే వీడియో తీస్తే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకెందుకమ్మా కిందికి చెల్లి పెట్టుకుని ఫోటో తీసుకోమన్నాడు. మా చెల్లి వీడియో తీస్తుంది, గమ్మునుండు అంటుంది. నాకైతే ఇలా పసుపు పూసిందండి మా చెల్లి. ఇప్పుడు దేవునికి మొక్కున్నాను. దేవుడి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆరతిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మా అమ్మకు వాయినాలు ఇచ్చింది ఆ చెల్లి. మా అమ్మతో ఆశీర్వాదం తీపించుకుంటుంది మా చెల్లి. ఆశీర్వాదం ఇచ్చింది. ఇప్పుడు నేను రావాలి నెక్స్ట్. తర్వాత వేరే వాళ్ళు వస్తా అన్నారు కానీ టైం పట్టిద్ది అన్నారు. అంతలోపు మాకు ఇస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను. చీరలో కొంగులో పెట్టించుకోవాలి కదా, అందుకని చీర తీసుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ తీస్తుంది వీడియో. నాకేం మొక్కుంటావులే అంటే మా చెల్లి లేదు ఆశీర్వాదం తీసుకోవాలి కదా అంటుంది. ఆమెకు మీ దేవుని ఆశీస్సులు, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. ఇక ఇలా ఉన్నాము, వాయినాలు తీసుకున్నాము, దేవుని చూపిస్తున్నాము.
ఇదిగో మా మమ్మీ నేను నిలబడింటే మా చెల్లి తీస్తుంది వీడియో. ఇంతకు ఎలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం చెప్పండి. మా చెల్లి మా మమ్మీ ఇంకా 3 వాయినాలు ఉన్నాయి, ఇద్దరికి ఇచ్చింది కదా, 3 ఉన్నాయి. వాళ్ళు టైం పట్టిద్ది మళ్ళీ వస్తామన్నారు, వాళ్ళ తర్వాత ఇస్తాలని చెప్పింది మా చెల్లి. So please do like, share and subscribe. Bye.